నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఆవేదనతో నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. అన్నదాతలు ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని స్పష్టీకరణ. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ నేతలు. రుణమాఫీ వర్తించలేదంటూ అన్నదాతల ఆందోళన బాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన రైతులు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్. మండల కేంద్రాల్లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు. రుణమాఫీ కాని రైతులు ఆవేదనతో సీఎంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేయడం ఎంత మేరకు సమంజసమని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని, ఈ విషయంలో అన్యాయం జరిగిందని నిరసన తెలిపిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వివిధ పార్టీల నేతలు, పలు సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ్, గోవర్ధన్, లోకారి పోషెట్టి, దర్శనాల మల్లేష్, కిరణ్, జగన్, వెంకటనారాయణ, సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత విడతల వారీగా రుణమాఫీ చేసి అందులోనూ అర్హులైన రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. రుణమాఫీ కాని రైతులు బాధతో సీఎంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని సక్రమంగా అమలు చేయకుండా రైతులను ముప్పతిప్పలు పెట్టడం, చివరికి అరెస్టు చేయడం వంటి చర్యలు సరికావని, వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు మాట్లాడే మాటలకు ఎవరిది ఒకరిని పొందలేదు. వీడు 14 లక్షలు అంటాడు, వాడు 17 లక్షలు ఇవ్వాలని చెప్పి అన్న చెప్పినట్టు రేషన్ కార్డు 2 మందికి లేదు, 4 లక్షల మందికి ఆధార్ కార్డు లింక్ కాలేదు 8 లక్షల మందికి. ఈ వివరాలు తెలుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం ఒకటే, ముఖ్యమంత్రి గారు ఖమ్మం వైరా మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పిండు, నేను 15 ఆగస్టు మీటింగు 15 ఆగస్టు రోజు నేను ఆల్రెడీ అందరు రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల వరకు అయిపోయింది. 22 లక్షల ఏదో దాదాపు 30 లక్షల మంది 22 లక్షల 33 వేల మందికో 23 వేల మందికో ఇచ్చినామని చెప్పి సంఖ్య చెప్పేస్తూ చేతులు కూడా ఎత్తేసిండు. మొత్తం అయిపోయింది అని అయిపోయింది. ఇక రాహుల్ గాంధీ గారి అభినందన సభనే పెట్టాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. అటువంటి ముఖ్యమంత్రి స్టేట్మెంట్కు వీళ్ళ స్టేట్మెంట్కి ఇంకా ఇప్పుడు ఏమంటారంటే, నేను వ్యవసాయ శాఖ అధికారులతోటి కొంతమంది మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, నిన్న రఘునందన్ రావు గారు సమీక్షా సమావేశం పెడితే మాకు మొత్తానికి 31,000 కోట్ల రూపాయల కొరకు చేయడానికి మన దగ్గర ప్రభుత్వం అంచనాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే ఇప్పుడు మనం 17,000 కోట్ల ఏదైతే 993 లక్షలు 34 లక్షలు మాఫీ అమౌంట్ చేసినాం. ఇంకా మన దగ్గర ఒక 20 లక్షల మంది లిస్టు పెండింగ్ ఉంది. 22 కాకుండా 42 లక్షల మంది రైతుల లిస్టు మనం ఇప్పించుకున్నామని ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు మరి 42 లక్షల మంది ఫార్మర్స్ లిస్టు తెప్పించుకొని 22 లక్షల మందికి ఇచ్చినప్పుడు ఇంక 20 లక్షల మందికి ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పొస్తుంది కదా. అసలు రైతులను ఇంత ఆందోళన ఏంది అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఆ రకంగా ఉంటే ఇంక 20 లక్షల మంది లిస్ట్ ఉంది. ఇప్పుడు 17,000 కోట్లు మాత్రం చేసినాం. ఇంకా మాకు మరి 31,000 కోట్లు క్యాబినెట్ అనుకున్నాం. మరి క్యాబినెట్ అనుకున్నప్పటికీ కూడా మళ్ళా వ్యక్తిని బడ్జెట్ 26,000 కోట్లైనా మరి ఎట్లా చేస్తారో వాళ్ళకి తెలుసు. నేను కూడా ఒక క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినా కాబట్టి నువ్వు బడ్జెట్ 26,000 కోట్లు పెట్టుకున్నావు,
నువ్వు క్యాబినెట్ ఏమో 31,000 కోట్లు అన్నా, అంతకుముందు 39,000 కోట్లు అంచనా వచ్చిందని చెప్పింది. మరి మీరు ఏ లెక్క అయినా మాకేం అవసరం లేదు. మరి ఆ రకంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంటే జనాలు నమ్ముతారు. రేపు ముఖ్యమంత్రి గారు నేను చెప్పలేనొచ్చు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తున్నాడు, ఈయన ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పిండు, పొన్నం ప్రభాకర్ ఒకటి చెప్తా ఉన్నాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం తాంసీ మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. అదేవిధంగా జైనత్లోనూ బీఆర్ఎస్ నేతలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. రుణమాఫీ విషయంలో జరిగిన అన్యాయంపై రైతులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం తాంసీ మండల కేంద్రంలో మండల రైతులు బీఆర్ఎస్ నాయకులు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి వినూత్న నిరసన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గంధం రమణ, వినోద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అశోక్, కృష్ణ, రఘు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రకారము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట తప్పిండ్రు. అందులో భాగంగా ఆగస్టు 15 వరకు రుణమాఫీ మొత్తం చేస్తాం 2 లక్షల రూపాయలు అని చెప్పేసి కపట ప్రేమ చూపెట్టి ఏరు దాటినాక ఏరిమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అన్నట్టు ఓట్లు దండుకున్నాడు. ఈరోజు గద్దెనెక్కి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో చాలా ఇబ్బందులు చేస్తున్నాడు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జైనత్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు అన్నదాతలకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ రైతు సమితి అధ్యక్షులు రోకండ్ల రమేష్, మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగ్రావు, లింగారెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా రోకండ్ల రమేష్ డిమాండ్ చేశారు. పొలం పనుల్లో గడపాల్సిన రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందన్నారు. అన్నదాతలకు న్యాయం జరగని పక్షంలో మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో పెద్దపెట్టున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అధ్యక్షులు జోగురామన్న గారి నాయకత్వంలో మరి జైనత్ మండలంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కడెక్కడ మరి ప్రభుత్వ యొక్క కార్యక్రమాల్ని స్తంభింపజేస్తాం. అదేవిధంగా మరి ఈ సంఘీభావం సందర్భంగా మేము రైతులను ఏమైతే కోరుతున్నామో ఈ వారం రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణమాఫీ చేసే వరకు, అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేసే వరకు చేయకపోతే గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ ప్రతినిధులను కానీ ఎవరిని కూడా గ్రామాల్లో రానివద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇదిలా ఉంటే తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొని కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరిస్తున్నాయన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ ఖండించారు. రుణమాఫీ కాలేదని రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. రైతులకు జరిగిన అన్యాయంపై తలమడుగు రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆధారాలతో సహా ఎంతమందికి రుణమాఫీ కాలేదో చూపుతామన్న ఆయన కాంగ్రెస్ నేతలు చర్చలో పాల్గొని మాట్లాడాలని సవాల్ విసిరారు. పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రమాకాంత్, గంగాధర్, మహేష్, నర్సింలో, ఆసం రవి, తోట శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎలా అంటే 2 రైతు బంధువుల్ని మింగినవు రేవంత్ రెడ్డి. నువ్వు యాసంగికి ఇయ్యలేవు, ఇప్పుడు వచ్చిన రబీ సీజన్కి ఇయ్యలేవు. 2 రైతు బంధువులను మింగి అవే పైసల్ని రైతుల అకౌంట్లో ఈరోజు రుణమాఫీ రూపంలో వేసినటువంటి చరిత్ర. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు చెప్పినావు మేము 5,000 ఇస్తామంటే నువ్వు 6,000 ఇస్తాను. 2 పంటలకు 6,000 ఎందుకు ఇయ్యలేవని వేదిక ద్వారా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ నాయకుల్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజు డెడ్ లైన్ ఏదైతే పెట్టినరో రైతు బంధు ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. జస్ట్ చర్చల పేరిట కాలయాపన చేస్తూ మేము పబ్లిక్ లో చర్చలు చేస్తాం, 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తాం. ఎంత ఇస్తావో అతి త్వరలో డేటు సమయం చెప్పి వెంటనే 2 రైతు బంధువుల్ని కూడా రైతుల అకౌంట్లో జమ చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతూ ఉంటాం. లాస్ట్గా మేము మండల కాంగ్రెస్ నాయకులకు కానీ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. తలమడుగు రైతు వేదికలో ఎల్లుండి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అఖిలపక్ష మీటింగ్కు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి. రుణమాఫీ మీద అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, మేధావులను పిలుస్తాం, అందరిని పిలిచి ఒక చర్చ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
మరి ఆ రోజు రుణమాఫీ ఎక్కడ జరిగింది అనేది ఆ రైతు వేదికలో చర్చకు సిద్ధం, మేము బహిరంగ చర్చకు సిద్ధం అని వేదిక ద్వారా తెలియజేస్తూ అటు తాంసీ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సముదాయించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, పడాల పొచ్చెన్న, నర్సారెడ్డి, పొచ్చారెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. హామీ ఇచ్చిన 2 లక్షల రుణాలు మాఫీ చేయాలి. డెంగ్యూ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డిఎంఎన్హెచ్ఓ కృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో మంగళవారం డెంగ్యూ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. డెంగ్యూ కేసుల నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు. పట్టణంలోని రామ్నగర్లో మంగళవారం వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు. అర్బన్ డెంగ్యూ యాక్షన్ ప్లాన్లో భాగంగా కాలనీలోని మురికి కాలువను శుభ్రం చేయించి రసాయనాలను స్ప్రే చేయించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్తో పాటు వైద్య ఆరోగ్య, మున్సిపల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. డెంగ్యూ కేసులను నియంత్రించడానికి గాను వివిధ శాఖల సిబ్బందితో కలిసి అర్బన్ డెంగ్యూ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కృష్ణ పేర్కొన్నారు. వార్డుల వారీగా ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ డ్రైడే కార్యక్రమాలను చేపడుతున్నాయని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, తద్వారా దోమల ఉధృతి తగ్గి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళందరూ కూడా చేయాలి. ఇట్లా ఉంది, ఎప్పుడు కంప్లీట్ కావాలి. అవి అవేర్నెస్ తీసుకురావాలి. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం ఎదుట రుణమాఫీ కాని రైతులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళన చేపట్టారు. వెంటనే అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల పేరిట అన్నదాతలను మోసం చేయడం సరికాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. వెంటనే అర్హులైన ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసే దిశగా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, దయాకర్, ఆకుల ప్రవీణ్, రామ్దాస్, ముకుంద్, దత్తు, నరేష్, అనిల్, ఆదినాథ్, సుభాష్, రాజులతో పాటు రైతులు పాల్గొన్నారు. లక్ష 10,000 అప్పులు కదా, ఇలా 74,000 ఎందుకు వచ్చింది? నేను 1,50,000 ఉన్నా, నాకు 70,000 వచ్చింది. సరే, నీ బ్యాంకు తప్పిదం వల్ల వచ్చిందా, మిగతా తప్పిదం వల్ల వచ్చిందా తర్వాత వచ్చింది. కానీ రైతుకు క్లారిటీ కావాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,500 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ కేవలం బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల 220 మందికి మాత్రమే రుణమాఫీ జరగడం దారుణమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఫిర్యాదులు స్వీకరించి ఆన్లైన్లో దరఖాస్తులను కూడా రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 విడతల్లోనూ రుణమాఫీ జరగకపోవడంతో రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. రుణమాఫీలో లొసుగులను ప్రభుత్వం సరిదిద్దాలని, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు సడలించి రైతుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు 2,05,000 రూపాయలు ఒక రైతు బ్యాంకులో అప్పు ఉంటే రైతు మిగతా 5,000 కట్టుకున్న తర్వాతనే మేము 2 లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. మేము రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు ఎన్ని లక్షలైనా అప్పుండని మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో విడుదల చేయండి. మిగతా ఉన్నటువంటి అప్పు రైతు కట్టుకుంటాడా, లేదా రెన్యువల్ చేసుకుంటాడా, ఇంకేదైనా చేసుకుంటాడా, అది రైతు ఇష్టం. కానీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలను వెంటనే రైతు ఖాతాలోకి విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఇంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు దరఖాస్తులు ఇస్తే ఒక ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది, మేము రైతులు ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా ఆ సమస్యని నెల లోపల పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. దానికి ఇప్పటి వరకు ఒక పోర్టల్ అనేది రైతు తయారు చేయలేదు. ఏ రైతు అయినా కానీ దరఖాస్తు ఇస్తే
ఆ రైతుకు సంబంధిత అధికారి రసీదు ఇవ్వాలా. రసీదు ఇస్తేనే రైతు దగ్గర ఒక ఆధారం ఉంటది. తిరిగి నెలలోపు రైతు కనీసం ఆ అధికారిని అడగగలుగుతాడు. కానీ ఆ అధికారి రైతుకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా కేవలం నువ్వు దరఖాస్తు ఇచ్చిపోవాలంటే రైతు దగ్గర ఎటువంటి ఆధారం ఉండదు. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు. రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరినీ కూడా ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారు? ఇద్దరు అన్నదమ్ములకు రేషన్ కార్డు లేదు, ఆ ఇద్దరు అన్నదమ్ములను కుటుంబంగా గుర్తిస్తారా లేదా వాళ్ళని వేరు వేరు వాళ్ళగా కుటుంబంగా గుర్తిస్తారా? ప్రభుత్వం నుంచి స్పష్టంగా సమాధానం రావాలా. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని రిమ్స్ జూడా అధ్యక్షులు సందీప్ చారి డిమాండ్ చేశారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మహిళల ఆత్మరక్షణపై అవగాహన కల్పించి కోల్కతాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. కోల్కతా ఘటనలో బాధితురాలికి దేశమంతా మద్దతుగా నిలిచిందని, ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రిమ్స్ జూడా అధ్యక్షులు సందీప్ చారి అన్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం ఆత్మరక్షణ గురించి వివరించారు. లైంగిక దాడుల నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలను వివరించి మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జూడాలు కారుణ్య, అన్వేష, మౌనిక, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన ఘటన అమానవీయమని ఈ సందర్భంగా సందీప్ చారి అన్నారు. హైకోర్టులో హియరింగ్ ఉన్న నేపథ్యంలో తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను ఖండిస్తూ 7 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినట్లు వెల్లడించారు. మహిళలు, బాలికలు తమ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు మేము చేసిన కంటెస్ట్ ఏంటంటే, ముందుగా ఇక్కడ ఓపీ బిల్డింగ్ దగ్గర గ్యాదర్ అయ్యి పబ్లిక్ అంటే నార్మల్గా వచ్చే పబ్లిక్ కి జరుగుతున్న అంశాలపైన అవగాహన క్రియేట్ చేస్తూ, అదేవిధంగా ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో అత్యాచారానికి గురి అయిన మహిళలు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం అత్యాచారాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఒకవేళ పొరపాటున అత్యాచారం జరిగితే సెల్ఫ్ డిఫెన్స్ లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఒక డెమాన్స్ట్రేషన్ తరపుగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మన స్టేట్లో మనం ఎలా సేఫ్టీగా ఉండాలి అని, మనకున్న స్మార్ట్ ఫోన్స్ ని, అందులో ఉన్న అప్లికేషన్స్ ని ఎలా వాడాలి అనేది పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈరోజు అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఒక భారతీయుడుగా ప్రతి మహిళ తన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది. సో వాటన్నిటిని గౌరవిస్తూ ఒక వాగ్దానం అయితే చేయడం జరిగింది. సో ఈ రోజు మనకు సుప్రీంకోర్టు హియరింగ్ అయితే ఉంది. ఆ కేసు గురించి తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకుంటారని సుప్రీంకోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. పట్టణంలోని అశోక్ రోడ్ లో సాయిరాం బాబా ప్రతి ఏటా శ్రావణ మాసంలో తన చేతితో ప్రసాదాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. భక్తుల సాయినామ స్మరణల నడుమ కట్టెల పొయ్యిపై ఉడుకుతున్న ప్రసాదాన్ని చేతితో కలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రతి శ్రావణ మాసంలో స్థానిక అశోక్ రోడ్ ప్రాంతంలో సాయిరాం బాబా తన చేతితో ప్రసాదాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పంచభూత ఆధీన సిద్ధి దీక్ష ద్వారా కట్టెల పొయ్యిపై ప్రసాదాన్ని చేతితో కలిపే దృశ్యాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి శ్రావణ మాసంలోనూ చతుర్మాస దీక్ష సందర్భంగా సిరా ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సాయిరాం గరిటెల సహాయం లేకుండా తన చేతులతోనే ప్రసాదాన్ని కలిపి తయారు చేశారు. భక్తుల సాయి నామస్మరణతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బండారి దేవన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ పంచభూత ఆధీన సిద్ధి దీక్షతో ప్రసాదాన్ని తయారు చేస్తున్నామని, తన నానమ్మ నుండి తండ్రికి, తండ్రి నుండి తనకు ఈ సిద్ధయోగం సిద్ధించిందని తెలిపారు.
ఇందులో తమ గొప్పతనమేమీ లేదని, సాక్షాత్తు సాయినాథుడి మహిమ వల్లనే ఇది జరిగిందని అన్నారు. సాయినాథుడు ఎంతో మందికి ఎన్నో రకాల సిద్ధులను నేర్పించారని, అందులో ఇది కూడా ఒకటని తెలియజేశారు. గురించి పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో 4 విభూతులుగా విభజించడం జరిగింది. అయితే ఇది పరంపరానుగతంగా మా యొక్క తండ్రి గారైన సుభాష్ మహారాజ్ గారు మరియు వారి యొక్క తల్లి గారైన భూదేవి మాత గారు, వారు సాక్షాత్తు సర్వసిద్ధులను మహాయోగి సద్గురు అయిన సాయినాథుని ద్వారా ప్రత్యక్షంగా దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ సాయినాథుడి యొక్క జన్మము పత్రిక్ గ్రామంలో బ్రాహ్మణ కులస్థంలో భరద్వాజ గోత్రంలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క గురువు వెంకుశ. ఆయన యొక్క పరంపరానుగతంగా ఈ పంచభూత ఆధీన సిద్ధి యోగంతో ప్రతి శ్రావణ మాసము ఈ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనవద్దని భీంపూర్ ఎస్ఐ కలీం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఎటువంటి సమస్యలున్నా జిల్లా కలెక్టర్, తహసీల్దార్కు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయంలో మండల ప్రజలు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి రాస్తా రోకులు కానీ, తర్వాత ధర్నాలలో కానీ, ఎవరిదైనా దిష్టి బొమ్మను కాలబెట్టడంలో కానీ మిమ్మల్ని ప్రోత్సహించినట్టు మీరు అలాంటి జోలికి వెళ్ళకూడదు. అది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ప్రజలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ఇరుక్కోకూడదు. ఎలాంటి ధర్నాలు చేసినా దానికి సంబంధించిన హైవే మీద చేస్తే హైవే యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. దాని తర్వాత మీరు ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అలా పాల్గొన్నాము, మీ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది. అందుకు నేను పట్టణ మన భీంపూర్ గ్రామం ప్రజలు, మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మీరు మీ పని చూసుకోండి. అంతేగాని వేరే ఎవరైనా వచ్చి కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వాడుకుంటే మాత్రం మీరు వెళ్ళకూడదు. మీకు ఏమైనా సమస్య ఉంటే, మీకు ఏదైనా సమస్య మండల లెవెల్ సమస్య ఉంటే మనకు మండల ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారికి మీరు అర్జీ పెట్టుకోవచ్చు, దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. లేదా మీకు ఇంకా పెద్ద సమస్య అంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గరికి పోయి మీరు మీకు సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉంటే వారికి తెలియజేసుకోవచ్చు. అంతేగాని రోడ్ల మీద రావడం కానీ, ధర్నాలు చేయడం కానీ, రాస్తారోకోలు చేయడం కానీ, ఎందుకంటే 30 యాక్ట్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నది. గౌరవనీయ ఎస్పీ గారు 30 యాక్ట్ అమల్లో ఉన్నదని చెప్తున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని పంజాబ్ చౌక్ సమీపంలో గల రైల్వే ట్రాక్ ఖాళీ ప్రదేశంలో పొదల మధ్య గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి 2 టౌన్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం బోర్లా పడి కుళ్లిపోయి ఉంది. పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 21న భారత్ బంద్కు పిలుపునిస్తున్నట్లు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ మేకల మల్లన్న అన్నారు. బహుజన సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. బంద్కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. మరి ఎస్సీలలో వర్గీకరణ చేద్దామన్నా ఈ యొక్క కుటిలత్వాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున బంద్ను ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21న చేపట్టనున్న దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని తలమడుగు మండల మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు గూకుంటి క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని బంద్ వివరాలను తెలియజేశారు. వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 21, 2024 నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వెలువడించినటువంటి తీర్పు ప్రకారం ఎస్సీలకు, దళితులకు అన్యాయం జరుగుతుందన్న కోణంతో ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకొని కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న సాంకేతికతకు రాజీవ్ గాంధీ ఆద్యుడని, ఆయన పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు అట్ల గోవర్ధన్ రెడ్డి, రహీం ఖాన్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బేలా మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, ఫైజుల్లా ఖాన్, వామన్ వాంఖడే, సంజయ్ గుండావార్, సామ రూపేష్ రెడ్డి, ఘన్శ్యామ్, మడావి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం అర్లికే గ్రామంలో శబరిమాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమం 15వ రోజుకు చేరుకోగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. మాజీ జెడ్పీటీసీ బాబన్న, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఆవేదనతో నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. అన్నదాతలు ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని స్పష్టీకరణ. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ నేతలు. రుణమాఫీ వర్తించలేదంటూ అన్నదాతల ఆందోళన బాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన రైతులు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్. మండల కేంద్రాల్లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.